అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవంతటికి రాజైనప్పటికీ అది రాజులా ప్రవర్తించకుండా దొరికిన జంతువుని దొరికినట్టుగా చంపి తినేసేది. సింహం చేసే దాడికి తట్టుకోలేక అవి రోజు చస్తూ బతికేవి. ఆఖరికి అవి ఆహారం సంపాదించుకోవడానికి కూడా బయటికి రాలేక ఆకలితో మాడుతూ రకరకాలుగా అవస్థలు పడేవి. ఇది ఇలా ఉండగా సింహం దాడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని రహస్యంగా సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో సింహం వల్ల పడిన కష్టాలన్నీ అవి ఒకరికొకరు చర్చించుకున్నాయి. అవి పరిష్కారం కోసం ఐకమత్యంగా ఆలోచించాయి. తోడేలుకు మంచి ఆలోచన వచ్చింది. నాకొక ఆలోచన వచ్చింది. అందరం ఒకేసారి చచ్చే కంటే ఇకపై రోజుకి ఒకరం స్వయంగా సింహం దగ్గరికి వెళ్ళి దానికి ఆహారం అవుదాం. అప్పుడు అది దానికి ఇష్టం వచ్చినట్టు అడవిలో పడి అందరినీ చంపదు. ఇకపై మన వంతు వచ్చే వరకైనా మనం స్వేచ్ఛగా బ్రతకొచ్చు. సింహం ఎప్పుడు వస్తుందో, మనపై ఎప్పుడు దాడి చేస్తుందో అనే భయం మనకి ఉండదు. సరే, నువ్వు చెప్పిన మాట బాగుంది. ఎప్పుడు చేస్తామో కూడా తెలియని మనకి నువ్వు మంచి మాట చెప్పావు నక్క బావా. ఇక రోజు చస్తూ బ్రతకన అవసరం లేదు మనకి. మన వంతు వచ్చే వరకు మనం ఎదురు చూడొచ్చు. తోడేలు తీసుకున్న నిర్ణయాన్ని తిండిపోతు సింహానికి వివరించింది. అప్పుడు ఆ సింహం తోడేలుతో ఇలా అంటుంది. మీకు రాజుని కాబట్టి మీ మాటని నేను అంగీకరిస్తున్నాను. కానీ ఏ ఒక్క రోజైనా నాకు ఆహారం రావడం ఆలస్యం అయితే నేను ఊరుకోను. మళ్ళీ మీ అందరి మీద పడి మీ భరతం పడతాను. సింహం మాటకు సరేనని తలూపింది. అప్పటి నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా జంతువులలో ఒక జంతువు తమ వంతు ప్రకారం సింహానికి ఆహారంగా వెళుతూ ఉండేవి. సింహం హాయిగా తన వద్దకు వచ్చిన జంతువుల్ని చంపి హాయిగా తినేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైంది. దానికి సింహానికి ఆహారంగా వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. అంతేకాకుండా తన ప్రాణ స్నేహితులను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నందుకు నేను ఎలాగైనా ఆ తిండిబోతు సింహానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే దానికి ఒక ఆలోచన వచ్చింది. నెమ్మదిగా సింహం గృహకు చేరుకుంది. అప్పటికే ఆలస్యం కావడంతో సింహం చాలా కోపంగా ఉంది. అక్కడికి వచ్చిన కుందేలుతో సింహం ఇలా అంది. నేను మీ అందరికీ ముందే చెప్పాను కదా, నాకు తగిన సమయానికి భోజనం రాకపోతే ఊరుకోను అని. మీరు మాట తప్పారు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి నాకు నచ్చిన జంతువును వెంటాడి మరీ చంపి తినేస్తాను. హ హ హ. మన్నించండి మహాప్రభు, తప్పు జరిగిపోయింది రాజా. అది ఏమిటంటే చెప్తాను వినండి. ఆ తర్వాత మీరేం చేస్తారో మీ ఇష్టం. అదేమిటో తొందరగా చెప్పు. మహారాజా, నేను మీ దగ్గరికి వస్తుంటే దారి మధ్యలో నన్ను ఒక సింహం అడ్డుకుంది. నన్ను చంపబోయింది కూడా. అప్పుడు నేను మీ గురించి చాలా గొప్పగా చెప్పాను. అప్పుడు ఆ సింహం మీ గురించి చాలా నీచాతి నీచంగా మాట్లాడింది. నా చెవులతో నేను వినలేకపోయాను మహారాజా. అప్పుడు నేనన్నాను, నువ్వు మా అడవికి చెందిన వాడివి కాదు, నువ్వు మా
పద ఇప్పుడే వెళదాం, దానంత చూస్తాను. పదండి మహారాజా. అంటూ కుందేలు సింహాన్ని అడవి మధ్యలో ఉన్న ఒక పాడుబడ్డ బావి దగ్గరికి తీసుకువెళ్ళింది. అదిగోండి మహారాజా, ఆ బావి లోపలే ఉంది ఆ సింహం. మీకోసం ఎదురు చూస్తూ ఉండుంటది. దానికి గట్టిగా గుణపాఠం చెప్పండి. చూసారా మహారాజా, మిమ్మల్ని ఎలా అని భయపెడుతుందో? రెచ్చగొట్టింది. వెంటనే సింహం ఏమీ ఆలోచించకుండా ఆవేశంతో గబుక్కున దూకింది. అప్పుడు దానికి అర్థమైంది, దీని లోపల ఎవరూ లేరు, కుందేలు నన్ను మోసం చేసింది అని. పాపం సింహం లోతైన బావి నుండి బయటికి రాలేక అక్కడే గిలగిలలాడుతూ మరణించింది. కుందేలు తన బుద్ధి బలంతో తనను తాను రక్షించుకోవడమే కాకుండా తను మిత్రులను కూడా కాపాడింది. ఇక అడవిలో జంతువులన్నీ సంబరపడుతున్నాయి. ఇందులో నీతి ఏమిటంటే, సింహంలాగా కన్న బలమే కాకుండా మన కుందేలాగా బుద్ధి బలం కూడా కావాలా.